కొండా ప్రణతి. నేను జెడ్పీహెచ్ఎస్ లింగారెడ్డిపల్లిలో 9th క్లాస్ చదువుతున్నాము. బీబీబీలో భాగంగా మేము రైతులకు ఎదురవుతున్న సమస్యను కనుగొన్నాము. అదేమనగా ఎరువులు చల్లుటలో రైతులు ఇబ్బంది పడటం. దానికి పరిష్కారముగా మా టీం కనుగొన్నదే హైడ్రాలిక్ ప్రెజర్ ఫర్టిలైజర్ స్ప్రేయర్. అవసరమైన వస్తువులు కార్డ్బోర్డ్, సెలైన్ పైప్స్, సిరంజిన్స్, టూత్ పిక్స్, గమ్ అండ్ సమ్ వాటర్ ఎక్సెట్రా. తయారు చేయు విధానం: కార్డ్బోర్డును చూపిన విధంగా కట్ చేసి వాటికి సెలైన్ పైప్స్ మరియు సిరంజిన్స్ను చూపిన విధంగా అమర్చాలి. ఒత్తిడి కోసం సెలైన్ పైప్స్ మరియు ఇంజెక్షన్లో నీటిని నింపాలి. పనిచేయు విధానం: మా ప్రాజెక్ట్ నీటి యొక్క ఒత్తిడిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. దాని వలన రైతులకి ఖర్చు తక్కువగా అవుతుంది. ఇది పనిచేయు విధానము: ముందుగా సిరంజిన్ని ఒత్తినప్పుడు దాంట్లో ఉన్న వాటరు ఇంకొక సిరంజిన్లోకి వెళ్ళి ఆ భాగాన్ని ప్రెజర్తో కదిలిస్తూ ఉంటుంది. రెండవ సిరంజిన్ను ఒత్తినప్పుడు ఆ భాగం కదులుతూ ఉంటుంది. మూడవ సిరంజిన్ని ప్రెస్ చేసినప్పుడు మూడవ భాగం కదులుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది పనిచేస్తుంది అంటే ఇంజెక్షన్ను ప్రెస్ చేసినప్పుడు దానిలో ఉన్న నీరు సెలైన్ పైపు ద్వారా ఇంకొక ఇంజెక్షన్లోకి వెళ్ళి దాని ప్రెజర్ ద్వారా అన్ని పార్ట్లు కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఎరువులను, ఇసుక వంటి పదార్థాలను సులువుగా రైతులకు ఉపయోగపడేటట్టు తక్కువ ఖర్చుతో చేయవచ్చు. అంటే ఇంజెక్షన్ను ప్రెస్ చేసినప్పుడు దానిలో ఉన్న నీరు సెలైన్ పైపు ద్వారా ఇంకొక ఇంజెక్షన్లోకి వెళ్ళి దాని ప్రెజర్ ద్వారా అన్ని పార్ట్లు కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఎరువులను, ఇసుక వంటి పదార్థాలను సులువుగా రైతులకు ఉపయోగపడేటట్టు తక్కువ ఖర్చుతో చేయవచ్చు. ఇది పనిచేయు విధానము: ముందుగా సిరంజిన్ని ఒత్తినప్పుడు దాంట్లో ఉన్న వాటరు ఇంకొక సిరంజిన్లోకి వెళ్ళి ఆ భాగాన్ని ప్రెజర్తో కదిలిస్తూ ఉంటుంది. రెండవ సిరంజిన్ను ఒత్తినప్పుడు ఆ భాగం కదులుతూ ఉంటుంది. మూడవ సిరంజిన్ని ప్రెస్ చేసినప్పుడు మూడవ భాగం కదులుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది పనిచేస్తుంది.